హాయ్ ఫ్రెండ్స్, సుమారుగా 1980 అనుకుంటా, 81 ఆ టైంలో ఒకసారి సాయంత్రం పూట 7 గంటలకి అప్పుడే చీకటి పడింది. ఇంట్లో వాళ్ళందరూ వంటకి రెడీ అవుతున్నారు. పోస్ట్ మ్యాను సైకిల్కి చిన్న లాంతర్ బుడ్డి దీపం కట్టుకొని ఇంటి ముందు సైకిల్ ఆపి టెలిగ్రామ్ అన్నాడు. అన్నంటనే మా అమ్మ ఓ పెన్నాము, నువ్వు అప్పుడే చచ్చిపోయా పెన్నాము అని ఎడుతుంది. నాకు అర్థం కాల, ఏంటా పోస్ట్ మ్యాన్ వచ్చి టెలిగ్రామ్ అన్నాడు. అసలు పోస్ట్ మ్యాన్ రాత్రిపూట వచ్చాడింది సైకిల్ లాంతర్ దీపం బుడ్డి కట్టుకొని అనగానే ఏమి ఏడుతుంది అంటారే. అంటే ఆ రోజుల్లో టెలిగ్రామ్ అంటే ఎవరో ఒకరు చనిపోతేనే తప్పనిసరిగా టెలిగ్రామ్ చేసేవాళ్ళు అనమాట. ఇక ఏమో ఎక్స్పెక్ట్ చేసింది ముందుగానే, వాళ్ళ పిన్నికి ఆరోగ్యం బాగలేకపోవడం ఆమె తెలుసు కాబట్టి, చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉంది కాబట్టి ఇంకా ఆమె చనిపోయిందని ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. అంటే ఆ రోజుల్లో టెలిగ్రామ్ ఎలా ఇచ్చేవాళ్ళంటే, ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ, గ్రాండ్ మదర్ డైడ్ స్టార్ట్ ఇమీడియట్లీ అని 3-4 పదాలు రాసేవాళ్ళు. అంటే ఆ 3-4 పదాలకే అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఒక పదానికి ₹10 లెక్క ఉండేది. అందువల్ల చాలా పొదుపుగా, ఆ రోజుల్లో ఎంత అండి, రోజు మొత్తం పనిచేస్తే కూలీ ₹5 అలా ఉండేది. రోజంతా పొలంలో పనిచేస్తే కూలీ ₹5 ఉండేది. ఆ రోజుల్లో మరి ₹2-3 టెలిగ్రామ్కి పెట్టడం కష్టం కదా, టెలిగ్రామ్కి ఖర్చు పెట్టడం అంటే మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే, ఒక మనిషి యాక్సిడెంట్ అయినా, ఒక ఇబ్బంది జరిగినప్పుడు మన బంధువులకి తెలియజేయాలంటే మనం టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళం. టెలిగ్రామ్ అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం చెప్పిన మ్యాటర్ వాళ్ళు 4-3 పదాల్లో రాసుకుని ఇంగ్లీష్లో దాన్ని ట్రంకాల ద్వారా ఆ ఏరియా ఉన్న పోస్ట్ ఆఫీస్లో తెలియజేస్తే, ఆ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు పంపించిన వాళ్ళ పేరు తెలుసుకోవాల్సిన వాళ్ళ పేరు రాసుకొని ఇంటికి వెళ్ళి ఏ టైం అయినా సరే ఎమర్జెన్సీగా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోయి పోస్ట్ మ్యాన్, అది రాత్రి అయినా పొద్దుపోయినా చీకట పడ్డా కానీ ఇంటికి వెళ్ళి చెప్పేవాడు. ఆ 3 ముక్కలు చెప్పేవాడు. పలానా వాళ్ళు మీకు ఇచ్చారమ్మా ఈ టెలిగ్రాము, మీ రిలేటివ్స్ ఎవరో చనిపోయారంట బయలుదేరమన్నారని, లేకపోతే మీ ఎవరికి ఒక యాక్సిడెంట్ అయిందంట బయలుదేరమన్నారని ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఆ 3 పదాలు చెప్తే ఇంక వెళ్ళిపోవటం, బయలుదేరి సర్దుకొని, అవకాశం ఉంటే వెళ్ళిపోవటం, దూర ప్రయాణం అయితే మరి ఆ ట్రైన్కో బస్కో ప్రయాణం చేయటం, ఇలా ఉండేది కమ్యూనికేషన్. ఇప్పుడు ఎంత డెవలప్ అయింది కమ్యూనికేషన్, అసలు ఇంకా ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకి. ఇప్పుడైతే మనం చెప్పవలసిన అవసరం లేనే లేదు. ఎనీ టైం ఏ క్షణమైనా సరే విషయాన్ని ప్రపంచంలో అన్ని మూలలకి మనం వితిన్ సెకండ్స్లో అందజేయచ్చు. వాట్సాప్ మెసేజ్, వీడియో కాల్, ఫోన్ కాల్ ద్వారా. ఇవి ఈ రోజులు. జస్ట్ 20 years బ్యాక్ ఇక వెనక్కి ఆ రోజుల్లో మరి కబుర్ని ఒక విషయాన్ని తెలియజేయాలంటే ఎలా ఉండేది, ఆ రోజు మరి ఎంత ఎఫెక్షన్ ఉండేది, ఎంత బాధ ఉండేది ఆ వార్త తెలుసుకోవడానికి, ఇలా ఉండేది. ఇది టెలిగ్రామ్. ఆ టెలిగ్రాము నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట, గుర్తుండిపోయింది.